ఇప్పుడు మనం మల్లారెడ్డి గారితో ఉన్నాము. మల్లారెడ్డి గారికి మరి టెంపుల్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ టెంపుల్ చరిత్ర కానీ వారికి తెలిసినంత మరి ఎవరికి తెలియదు అనిపిస్తుంది. సార్ మల్లారెడ్డి గారు చెప్పండి, అసలు ఆ టెంపుల్ చరిత్ర ఏంటి? మీకు దానికి సంబంధం ఎలా ఉంటుంది? నా పేరు గున్నాల మల్లారెడ్డి అండి. మా ఫోర్ ఫాదర్స్ బాలాజీ టెంపుల్ నిర్మాణదాత, అతను నిర్మించిన వాడు గుణాల మాధవరెడ్డి. అతను ఇక్కడ నుండి చిలుకూరుకు తిరుపతికి పాదయాత్రగా నడుచుకుంటూ వెళుతుంటే స్వామివారి కళలో ప్రత్యక్షమయ్యి, మీరు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు, నేను చిలుకూరులోనే మీకు ప్రత్యక్షమవుదామని చెప్పి ఆయనకు ఒక పుట్టలో వెలిసిండు. కాబట్టి పుట్టలో నుండి వెలికి తీసి గుడి నిర్మించిన ఆయన పేరు గున్నాల మాధవరెడ్డి అండి. మేము ఫౌండర్ ఫ్యామిలీ. మాకు అయితే ఇక్కడ మనకు అర్చకులు లేరని చెప్పేసి హగోబిల్లం మఠం నుండి అర్చకులను చిలుకూరుకు పూజారుగా తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారు మీరు గుణాల ఫ్యామిలీ కాదని మా మీద డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వారంటే ఎవరు సార్? సౌందరరాజన్ గారు అర్చకులు. అంటే రంగరాజన్ గారి సౌందరరాజన్ గారిని మీ వాళ్ళే అపాయింట్మెంట్ చేశారా? సౌందరరాజన్ వాళ్ళ తాత వాళ్ళను మాధవరెడ్డి గారు అక్కడ పూజారిగా నియమించారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు వంశపారంపర్యంగా పూజారి అంటే అర్చకత్వం చేస్తున్నారండి. అది మా చరిత్ర. ఇప్పుడు మాధవరెడ్డి గారికి మీకేంటి సంబంధము? మా మాధవరెడ్డి గారు మా ఫోర్ ఫాదర్ అండి. అతను మాధవరెడ్డి అంటే మీ తాతకు మా తాత వాళ్ళ తండ్రి అతను మాధవరెడ్డి గారు. అయితే అక్కడ ఏంటంటే పూజారిగా చేసిన తర్వాత మేము ఆయన డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో మా ఫేవర్ వచ్చింది. కానీ గవర్నమెంట్ ఎందుకో ఏమో మమ్మల్ని ఎండోమెంట్ టెంపుల్ 1956లోనే ఈ బాలాజీ టెంపుల్ ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎండోమెంట్ చట్ట ప్రకారం 30/87 యాక్ట్ ప్రకారం గుణాల వంశకులను చైర్మన్గా చేసి టెంపుల్ ఆలన పాలనంతా వారి ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ ఇది విరుద్ధంగా ఒక అర్చకుల చేతిలో పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ దేవాలయాన్ని నడిపిస్తుంటూ ఇష్టం వచ్చినట్టు కలెక్షన్లు చేసుకుంటూ, ఇది ఏంటంటే పేడ్ పార్కింగ్ కానీ కొబ్బరి చిప్పలు కానీ మళ్ళీ ఇల్లీగల్గా వసూలు చేయడము, వసూలు చేసిన డబ్బులు లెక్క చూపెట్టకుండా మాకు ఎలాంటి అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా దేవాలయాన్ని నడుస్తున్నదండి. అది చరిత్ర. సో మీకేం చెప్పట్లేదా? మరి మీరు ఇంత కష్టపడి ఆ గుడి కట్టింది, ఖర్చు పెట్టింది, అవన్నీ ఆ ల్యాండ్ అదంతా ఎవరు? లేదండి, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఎందుకో దీని మీద చూడనట్టు ఊరుకుంటున్నది ఎండోమెంట్ డిపార్ట్మెంటు. ఇప్పటికైనా ఎండోమెంట్ డిపార్ట్మెంటు తన ఆధీనంలో తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధికి తోడ్పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఎండోమెంట్లోకి వెళ్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది మీ ఆలోచన? అవునండి, ఎండోమెంట్ అయితేనే గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తే వచ్చిన భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేవండి. అక్కడ రక్షణ లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ రోజులలో చిన్న బట్టల షాప్కైనా సరే మెటల్ డిటెక్టివ్ పెట్టి అక్కడ సెక్యూరిటీలు నియమిస్తారు. మన బాలాజీ టెంపుల్కు అలాంటి రక్షణనే లేదు. ఏమైనా జరిగిందంటే